వెల్కమ్ టు డైవ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మేము అధికారంలోకి వస్తే ఆడపిల్లలని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని చెప్పి అరివీర భయంకరంగా చెప్పినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఆడపిల్లలకు కనీస రక్షణ కల్పించలేకపోతున్నాడు అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇవి ఆరోపణలు కాదు, దీనికి సంచలన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ నాటి సుగాలి ప్రీతి కేసు నుంచి ఈ రోజు ట్రెండింగ్ లో నిలుస్తున్నటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఎపిసోడ్ వరకు ఇదే సాక్ష్యాలుగా చూపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇవి డీప్ ఫేక్ ఆడియోలు వీడియోలు అని చెప్పి అతను దానికి రెస్పాండ్ అవుతున్నారు తప్పితే జనసేన అధినేత ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటున్నటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ ప్రదీప్ చింత గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రదీప్ గారు నమస్తే. నమస్తే విజయ్ సాధు గారు. ముందుగా డైల్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ టైం డైల్ న్యూస్ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు ప్రదీప్ గారు. హోప్ దిస్ కంటిన్యూస్ సూన్. ప్రదీప్ గారు, ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి ఓవరాల్ గా ఇప్పుడు ఈ ఎపిసోడ్ పైన? ఆ అమ్మాయి తిరుగుబోతు అని ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఆడియోలు చూస్తే జనసేన నేతలు ఈ ఎపిసోడ్ కన్నా ముందే ఆ అమ్మాయితో బేరసారాలు ఆడినట్టు బెదిరింపులకు దిగుతున్నట్లుగా మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఓవరాల్ గా వాట్ ఇస్ యువర్ రెస్పాన్స్? ఇది క్లియర్ గా చూస్తే అండి, ఇప్పుడు ఇద్దరి వైపు నుంచి చూద్దాం. మనము ఒకరి వైపు నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఏదో మనము వాళ్ళకు ఆపోజిట్ కదా అని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం కంటే కూడా మనం ఇద్దరు వైపు నుంచి చూద్దాం. ఇప్పుడు అరవ శ్రీధర్ అనే అతను వచ్చేసి డీప్ ఫేక్ ఏఐ వీడియో అది ఇది అని చెప్పారు. ఇక్కడ మనం జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే 22వ తేదీ జనసేన పార్టీ వాళ్ళు అధికారికంగా ఐ వాజ్ షాక్డ్ అండి. ఐ వాజ్ టోటలీ షాక్ టు సీ లెటర్ విత్ దట్ మ్యాటర్. ఏది ఇండియన్ పాలిటిక్స్ లో ఎవరు రిలీజ్ చేయలేదు ఇలాంటి ప్రశ్న. నేను షాక్ అయ్యానండి. మానసిక బలహీనతలు, వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపులు, మనం జాగ్రత్తగా ఉండాలి, మన పార్టీకి ఆపాదిస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణే స్వయంగా అన్నట్లు ఆ లెటర్ హెడ్ రిలీజ్ చేశారు. ఐ వాజ్ టోటల్లీ షాక్డ్ అండి. అంటే ఎందుకు ఇది చేస్తున్నారు? సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ ఆ అమ్మాయి పార్టీ పెద్దలకు చెప్పాలని ముందే డిసైడ్ చేసింది. ఓకే, అమ్మాయి చేసుకొని ట్రై చేసింది. ఆబ్వియస్, ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఇది ఇక మళ్ళా దీనికి ప్రూఫ్ అవసరం లేదు. ఆ లెటరే ఇంకా సాక్ష్యం. ఇప్పుడు మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండి, ఎవరైనా కానీ వాళ్ళు సెన్సేషనిజం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఎమోషన్స్ ని వాళ్ళు తాకట్టు పెట్టుకోరు. చాలా తక్కువ, వెరీ రేర్. ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 రోజులు ప్రజలు మాట్లాడుకుంటారు, ఒక వారం రోజులు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారు. కానీ వాళ్ళు మహిళలు ఆ విషయాన్ని జీవితాంతం వాళ్ళు మోయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ క్యారెక్టర్ ని సమాజం ముందు పెట్టినట్లే కదా ప్రదీప్. అంతే అంతే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆవిడ ఏం చెప్తుంది? ఆ 8 నిమిషాల వీడియో రిలీజ్ చేసిన దాంట్లో ఆ బాధితురాలు 20 రోజుల కిందట నన్ను వదిలేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, ఫస్ట్ టైం నన్ను కారులో మానభంగం చేశాడు, తర్వాత 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, అతను నన్ను వివాహం చేసుకుంటాడని చెప్పేసి ఫస్ట్ బెదిరించి ఇదంతా చేసి నన్ను లోపరుచుకొని ఇదంతా చేసి ఇప్పుడు అవసరం తీరిన తర్వాత వదిలేస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవాలి అని నేను అడిగాను, చేసుకోకుండా నన్ను మోసం చేశాడు, ఇది అతను చేసిండేది, బలవంతంగా లొంగ తీసుకోవడమే కాక నాతో ఇంతగా శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత ఇప్పుడు వదిలేస్తున్నాడు అని చెప్పి. అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటే నేను భార్యగా సమాజంలో ఒక గుర్తింపుతో నేను బతుకుతాననేది ఆవిడ అడిగారు. ఇక్కడ అరవ శ్రీధర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డీప్ ఫేక్ వీడియోస్ అన్నాడు, ఒకసారి 6 నెలల నుంచి వేధిస్తున్నాడు కాబట్టి మా అమ్మ కేసు కూడా పెట్టింది అన్నాడు. అది అంటే అది హాస్యాస్పదంగా ఉందిలేండి. మీది అధికారము, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మిమ్మల్ని వేరే మహిళ వచ్చి మిమ్మల్ని వేధించి ఇది చేసేంత ఇది ఉంటుంది అని ఎవరు కూడా సమాజంలో అది ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు కూడా చూడు. సో అతను ఎక్కడ కూడా లేదు, నేను ఆ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు, ఆ అమ్మాయి నాకు తెలియదు అనేది ఖండించట్లేదు, చెప్పలేదు. మా ఇంటి వాళ్ళ మదర్ కూడా ప్రెస్ మీట్ లో మా ఇంటికి వచ్చింది, వస్తే మేము రానిచ్చాము. ఇప్పుడు మా ఇంట్లో వచ్చి అక్కడే స్టే చేసేదని కూడా చెప్పారు వాళ్ళ మదర్. ఎవరు? వాళ్ళ శ్రీధర్ గారి మదర్ ప్రమీల గారు వాడినటువంటి మెయిన్ లేన్ ఏంటంటే మా కులమే కాబట్టి, ఒకటే కులం కాబట్టి రానిచ్చారని చెప్తున్నారు ఆమె. అవునవును, ఇక్కడ మళ్ళీ కులం కార్డు వాడారు. అంటే ఆ ప్రెస్ మీట్ లో ఇంకొక అతను తాతంశెట్టి నాగేంద్ర ఏదో
అతనితో కూడా నేను మాట్లాడాను. అతను కూడా నాతో 4 రోజుల కిందట మాట్లాడాడు. అతను పవన్ కళ్యాణ్ ఓఎస్డి ఏదో రామ్ అతనితో కూడా నేను మాట్లాడాను ఉమ్, అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఆవిడ మాట్లాడి టెక్స్ట్ మెసేజ్ పెట్టిన నెక్స్ట్ రోజే ఆ లెటర్ వచ్చింది. ఉమ్, సో ఇక్కడ జనసేన వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మహిళలకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, నేను తల్లడిల్లిపోతాను, నా గుండె రగిలిపోతుంది, ఇటువంటి మాటలు చెబుతూ ఆడవారి కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తాను, ఆడవారికి రక్షణగా ఉంటాను, ఆడవారి సైడ్ కన్నెత్తి చూడాలంటే భయపడేలాగా చెండాలు ఉడుస్తాను, తోలు తీస్తాను, కొరడా దెబ్బలు కొడతాను, ఇవన్నీ చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళకు అన్యాయం జరిగిందంటే ఆ కారణాలు కనుక్కొని సార్ట్అవుట్ చేయాలన్న ఇది కూడా లేకుండా పుసుక్కున మాకేం సంబంధం లేదు అని చేతులు దులిపేసుకుంటూ ఒక లెటర్ రిలీజ్ చేశాడంటే అతని నిజస్వరూపం ఏంటనేది తెలుస్తుంది. ప్రజలు అర్థం చేసుకొని ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను విజయ్ గారు, ఇక్కడ అరవ శ్రీధర్ది కరెక్టా లేకపోతే ఆ బాధితురాలది కరెక్టా అన్నది టాపికే కాదు. ఉమ్, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ టాపిక్. వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ నడిచింది, అవి వీడియోలు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చాయి. సో అది ఎవరు కూడా కాదనలేరు. ఇప్పుడు ఆ అమ్మాయి వేధించిందా అతను వేధించిందా పాయింట్ కాదు. ఆ అమ్మాయి ఏమంటుంది, నన్ను 20 రోజుల కిందట వదిలేశాడు. ఉమ్, ఇప్పుడు ఇట్స్ ఎ సింపుల్ సొసైటీలో మనం కొన్ని కట్టుబాట్లతో బతుకుతుంటాం. ఆ అమ్మాయి ఏమంటుంది, నన్ను వదిలేకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదు. ఆబ్వియస్లీ ఉమ్, ఆ అమ్మాయి సెన్సేషనిజం కోసమో డబ్బుల కోసమో ఇంకో దానికంటే కూడా ఆ అమ్మాయి నన్ను నువ్వు వివాహం ఆడింటే లేక వివాహం ఆడతా నువ్వే చెప్పావు ఎన్నోసార్లు, నన్ను ఎందుకు వదిలేసావు, ఉమ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధతో ఆవిడ బయటకు వచ్చావు. ఉమ్, ఇప్పుడు నేను అసలు అబార్షన్ చేసుకోమని చెప్పలేదు, ఇప్పుడు మార్పుడు ఏ పిక్చర్లు అది ఇది అంటున్నారు కానీ అరవ శ్రీధర్ గారు బయటకు వచ్చేసి ఆ అమ్మాయి నాకు తెలియదని చెప్పగలిగే ధైర్యం చేస్తాడా, ఆ అమ్మాయితో నాకు ఎటువంటి లైంగిక సంబంధం లేదని చెప్పగలిగే ధైర్యం చేస్తాడా? ఉమ్, అంటే ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా ఆమె వివాహిత అని తెలుసు. ఆమె వీడియోలోనే చెప్పారు, మీ భర్తకు విడాకులు ఇవ్వండి అని చెప్పేసి నన్ను బెదిరించాడని కూడా చెప్తుంది. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇది తెలిసిన తర్వాత నా కూతుర్ని తీసుకెళ్లి వెళ్ళిపోయాడు అని కూడా చెప్తుంది. 3 ఏళ్ల పాప ఏదో. సో ఇవన్నీ జరిగే అమ్మాయి ఫేస్ చేసింది. ఉమ్, ఎవరి కోసం ఫేస్ చేసింది? అరవ శ్రీధర్ కోసం. ఇప్పుడు అతను వెళ్ళిపోతాను, ఇంకా నాకు నీ అవసరం తీరిపోయింది అన్నప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఉమ్, ఇది రాజకీయము కాదు. అఫ్ కోర్స్ ఇక్కడ జనసేన పార్టీకి ఏం సంబంధం అనే వాళ్ళ గురించి నేను ఒకటే చెప్తాను విజయ్ గారు, అతను ఒక ప్రజాప్రతినిధి. ఉమ్, ప్రజాప్రతినిధి డ్యూటీ ఏంటి? ప్రజల రక్షణ, మాన ప్రాణాలకు భద్రత కల్పించడం. అతను ఒక రోల్ మోడల్ గా ఉండాలి. అతను 10 మందికి మంచి చెప్పాలి. కంచే చేను వేస్తే కాపేమి చేయగలడనే సామెత ఉంటుంది. ఉమ్. సో అతనే ఒక ప్రజాప్రతినిధే నేను ఈ అమ్మాయిని వాడుకుంటా అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ హీ సెట్టింగ్ ఇన్ ద సొసైటీ? అది చాలా తప్పు. ఎమ్మెల్యే ఆర్ఆర్ శ్రీధర్ రిలీజ్ చేసినటువంటి వీడియో బయట లో ఒక కీన్ పాయింట్ వాడారు ప్రదీప్ గారు. నేను మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలో నడుస్తుంటే ఓరవలేక ఇదంతా జరుగుతుంది. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఏంటి పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలు అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అది అరవ శ్రీధర్ గారు ఇంకా ఎలాబరేట్ చేసి క్లియర్ గా చెప్తే, అంటే బయట మాట్లాడే మాటలు నేను చెప్తున్నా అండి. అంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు మహిళలకు ఇట్లే చేశాడు కాబట్టి అతను కూడా మహిళలకు ఇట్లే చేస్తున్నారు అనేది బయట టాక్ భయంకరంగా వినిపిస్తుంది. సోషల్ ఇప్పుడు మీడియాలో పవన్ కళ్యాణ్ నడుస్తుంది. నేను డయల్ న్యూస్ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నానండి, లీవ్ అబౌట్ కాస్ట్, లీవ్ అబౌట్ సినిమా, లీవ్ అబౌట్ ద ఇమేజ్ అన్ని పక్కన పెట్టండి. ఇక్కడ నేను ఏ కులాన్ని వ్యతిరేకించను, ఏ మతాన్ని వెనకేసుకున్నానండి. ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. నేను హిందువుని, నేను నా మతాన్ని విశ్వసిస్తాను, అది చాలా వ్యక్తిగతం అని నేను భావిస్తాను. ఇప్పుడు నా మత ఆచారాలని నేను చాలా వ్యక్తిగతంగా పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, మీకు శివుడు అంటే ఇష్టం, మన ఇద్దరం గొడవ పడాలనా? ఇంకొకరికి అయ్యప్ప స్వామి ఇష్టం, ఇంకొకరికి విఘ్నేశ్వరుడు అంటే భక్తి, మనం గొడవ పడాలనా? అది పూర్తిగా వ్యక్తిగతం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి దేవుడు ఉంటాడు. అంటే మా ఇంటి దేవుడు మీ ఇంటి దేవుడు వేరైతే మనం గొడవ పడాలనా? సో మతాలకు కులాలకు సంబంధం లేకుండా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చెప్తున్నాండి. హీ ఈస్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్ పాలిటిషియన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీస్ మోస్ట్ డేంజరస్. అతను చాలా, అంటే నేను ఎందుకు రాజకీయాలకు పనికిరాడంటే, రాజకీయాలు అంటే ఒక స్టాండ్ పైన ఉండాలండి, ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఒక మాట మీద నిలబడే శక్తి ఉండాలి. ఎలక్షన్స్ ముందు వరకు షెగువేరా అన్నాడా లేదా అండి? ఎలక్షన్స్ తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నాడు. అసలు షెగువీర అంటే విప్లవకారుడు, దున్నేవాడిదే భూమి అనే టైపు విప్లవకారుడు. అసలు బీజేపీకి లెఫ్ట్ ఇది మన కమ్యూనిస్ట్ పార్టీలకు అస్సలు పడదు. వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు, వాళ్ళతో అంటకాగాడు. తర్వాత బీజేపీతో వచ్చేసి సనాతన ధర్మ పరిరక్షకుడిని అన్నాడు. మొన్న తెలంగాణకు వెళ్ళి
నేను సెంట్రిస్ట్ ని అంటాడు. ఉమ్, అంటే ఏ భావజాలంతో నిన్ను నేను లైక్ చేయాలి? నువ్వు లెఫ్టా, రైటా, సెంటరా, ఏది? కులభావం పెంచుకోండి అంటాడు. కులాలదేముంది, ఏం లేదు, నా పిల్లలు తెలుసా క్రిస్టియన్స్ అంటాడు. మతభావం పెంచుకోండి అంటాడు. మళ్ళా నేను సెక్యులర్ని అంటాడు. సినిమాల్లో పాట పాడతాడు, నమ్మొద్దు నమ్మొద్దు, నాయకులంతా మతం పేరుతో మిమ్మల్ని వచ్చి ముంచుతారు అని చెప్పేసి పాట పాడతాడు. మళ్ళీ ఎన్ని రోజులు సెక్యులర్ సెక్యులర్ ఉంటాం, మా హిందువులకి ఇట్లా జరుగుతుంది, అదే క్రిస్టియన్స్ కి ఇట్లా జరిగితే ఊరుకుంటారా, ముస్లిమ్స్ కి జరిగితే ఊరుకుంటారా, మనం ఎందుకు ఊరుకుండాలి? కాదండి. అక్కడ ముస్లిమ్స్ ప్రార్థన చేస్తే అల్లా అంటే అందరూ ఆగిపోతారు, మనం గోవింద నామస్మరణ చేసిన ఎవరు ఆగురని తిరుమల సాక్షిగా ఆ ప్రాయశ్చిత్త దీక్ష చేసినప్పుడు చెప్పాడు. ఉమ్, అసలు ఎందుకు పోల్చాలండి? ఇప్పుడు మనం దండం ఇట్లా పెడతాం భగవంతుడికి, వాళ్ళు ముస్లింలు ఇలా ప్రార్థన చేస్తారు. అంటే ఇప్పుడు ఇది గొప్ప ఇది గొప్ప అన్నట్లు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా ప్రార్థన వస్తే ఆగిపోవడం వాళ్ళ ఆచారం. మనము తిరుమల మెట్లు ఎక్కుతూనే గోవింద గోవింద అని గోవింద నామస్మరణ చేసుకుంటే మనం తిరుపతి మెట్లు ఎక్కుతాం. తిరుమల మనం ఎక్కడ గోవింద నామస్మరణ వస్తే మనం ఆగిపోవాలి, అటెన్షన్ గా స్టాచ్యూ లాగా నిలబడాలని మనకు ఆచారంలో లేదు. ఉమ్, అసలు దానికి పోలిక ఏంటండి? పైగా ఎక్కడ పోలుస్తున్నాడు? రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుడిగా నువ్వు మాట్లాడుతున్నావు. ఉమ్, నువ్వు ఒక మత ప్రబోధకుడిగా నువ్వు మాట్లాడుకో. నా మత విశ్వాసాన్ని నేను పెంపొందించడానికి, నా మతానికి నేను చేయాల్సినంత చేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు ఉంటారు. ప్రతి మతానికి మత ప్రబోధకులు ఉంటారు. వాళ్ళలాగా మాట్లాడుకో. సరే, వినాల్సిన వాళ్ళు వింటారు, ఎందుకంటే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు. నువ్వు రాజకీయ నాయకుడు అంటే ఎవరికి నువ్వు ప్రతినిధివి? నువ్వు హిందువులకు ప్రతినిధివి, ముస్లింలకు ప్రతినిధివి, క్రిస్టియన్స్ కు ప్రతినిధివి. నువ్వు ప్రతినిధిగా ఉండి ఒక కులాన్ని నేను, ఒక మతాన్ని భుజానికి ఎత్తుకుంటాను, లేకపోతే వైషమ్యాలు సృష్టిస్తాను, విద్వేషాలు సృష్టిస్తాను అని ఆలోచించడం నీచ మనస్తత్వానికి పరాకాష్ట. విజయ్ గారికి అంతకంటే డేంజరస్ పాలిటీషియన్ ఉండడు. అంటే ఏ మాట అన్నా రెండు కులాల మధ్యనో, రెండు మతాల మధ్యనో విద్వేషాలు రెచ్చగొట్టడానికి అతని మాటలు ఉంటాయి తప్పితే అపరిపక్వత, అతనికి మెచ్యూరిటీ లేదు. ఏ ఎండక ఆ గొడుగు, ఈ రోజు రాత్రి ఇది చెల్లుబాటు అవుతుందా, ఆ మాట మాట్లాడదాం. వాళ్ళది ఒకటే అజెండా. విజయ్ గారు, నేను చెప్తున్నాను కదా, 2019లో కులభావం పెంచుకోండి అంటే పిచ్చిగా నా కులం చూసి నాకు ఓట్లు వేశారనేది బాగా విశ్వసిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ 2029కి మళ్ళీ కులభావం పెంచుకోండి అంటే దాన్ని చూసి ఎవరు కూడా రారు, ఆల్రెడీ ఆ డ్రామా అయిపోయిందని ఈసారి మతాన్ని వాడుకుందాం అనే స్ట్రాటజీతో వస్తున్నారు. ఈ లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలతో మకిలి అంటించుకుంటున్నటువంటి ఆరవ శ్రీధర్ విషయంలో కూడా క్యాస్ట్ కార్డు, కులం కార్డు బలంగా వాడుతున్నారనేటువంటి అనుమానం మీరు వ్యక్తం చేస్తున్నారా ప్రదీప్ గారు? వాళ్ళు దేన్నైనా వాడతారండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. నిన్న ప్రెస్ మీట్ లో అతను ఎవరు నాగేంద్ర ఏదో తాతాజీ అతను ఎవరో వచ్చాడు. కాతంశెట్టి నాగేంద్ర దాటంశెట్టి నాగేంద్ర, అతనిది ఒకటి ఆడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుందండి. అవును. ఎవరో జమ్మల్ మడుగులో ఎవరో రెడ్డి, అరే రెడ్డి అని చెప్పేసి అమ్మ నా బూతులు తిడుతూ, కులాన్ని తిడుతూ, అమ్మ నా బూతులు తిడుతూ, మీ తల్లి ఒక్కడితోనే నిన్ను కనింటే 10 మంది దగ్గర పడుకోకుండా నిన్ను కనింటే నువ్వు రారా అనే విధంగా మాట్లాడుతున్నాడు. అది వీడియో క్లిప్ కదా ప్రదీప్ గారు, చూసాను నేను. అది లీక్డ్ వీడియో కూడా కాదండి, అతను డైరెక్ట్ తీసి వీడియో రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. అంటే ఇంకా వాళ్ళు దేన్నైనా వాడడానికి వాళ్ళు వెనకాడరండి. ఇప్పుడు ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను చెప్పేది ఏంటంటే, కులం వాడతారు. ఇప్పుడు 60 శ్రీధర్ కులం వాడతారు, ఇంకొకరి కులం వాడతారు, ఇంకొకరి కులం వాడతారు. ఇప్పుడు ఇక్కడ మహిళలకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనని పవన్ కళ్యాణ్ అన్నాడు. హిందూ మతాన్ని నేను కాపాడుతాను, హిందూ మత పరిరక్షకుణ్ణి అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి, నేను వీడియో చూశాను, నాకు పేరు కూడా తెలియదు, బొట్టు అయితే పెట్టుకుంది. హిందువులే బొట్టు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి హిందువు, పైగా మహిళ, రెండు నీ ఫేవరెట్ టాపిక్సే కదా. హిందూ మహిళకు అన్యాయం జరిగితే నువ్వు చేతులు దులిపేసుకుంటూ ఇదేంటి మానసిక బలహీనతలు, లైంగిక వేధింపులు, వివాహేతర సంబంధాలు మన పార్టీ మీదకి రుద్దాలని చూస్తారు, మనం చేతులు దులిపేసుకుందాం, జాగ్రత్తగా ఉందామని నువ్వు లెటర్ హెడ్ మీద రాస్తావా? ఆరవ శ్రీధర్ ఎపిసోడ్, ఈ మహిళ ఎపిసోడ్ తెలిసి జనసేనలో చాలా డీప్ గా డిస్కషన్ జరిగింది కాబట్టి ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అని చెప్పి బలంగా చెప్తున్నారు చాలా మంది విశ్లేషకులు. డూ యూ సపోర్ట్ దిస్? లేదు, 100%. బికాస్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ no politician or political party released such a letter. ఇంతవరకు లైంగిక వేధింపులు, మానసిక బలహీనతలు, వివాహేతర సంబంధాల పైన ఒక పొలిటికల్ పార్టీ అప్రమత్తంగా ఉండాలి, మన పార్టీ పైన రుద్దుతారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఒక గ్యాంబుల్ లాగా ముందుగానే మనమే చెప్పేసామంటే ప్రజలకు అర్థమవుతుంది అనేది విధంగా వాళ్ళు చేశారు. దీన్ని ఎలాగూ తప్పించుకోలేము అని డిసైడ్ అయిన తర్వాత అది కూడా వాళ్ళు ఎలా చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్తే గొర్రెలు ఉంటారు, వాళ్ళు ఏదైనా వింటారు, దేన్నైనా కానీ మోసుకోవాలని. ఇప్పుడు అదే జరుగుతుందండి. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారు,
ఆ అమ్మాయిని తిట్టి దూషించి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బ్యాడ్ చేసి ఇదంతా చేస్తున్నారు. సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ విషయంలో ఏదైతే జరిగిందో, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ పైన ఏ స్థాయిలో అయితే వ్యక్తిత్వ హననము ఎదురుదాడి జరిగిందో అంతకు మించినటువంటి స్థాయిలో ఇప్పుడు ఈ బాధితులకు జరుగుతుంది. ఖచ్చితంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను కూడా లాస్ట్ కు జనసేన వాళ్ళు ఎలా తిట్టారంటే డబ్బుల కోసం ఏదని నాటకాలు ఆడింది, ఇప్పుడు డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది, అమ్ముడు పోయింది, ఇంత దారుణంగా మాట్లాడి లకారాల నుంచి ఎవరు దిగలేదు ఆ, ప్రదీప్ గారు. ఆ, లకారాల నుంచి ఎవరు దిగలేదు. మనము ఎందుకంటే ప్రేక్షకులు చూస్తారు కాబట్టి మనం మాట్లాడలేం కానీ అవును. అంత దారుణమైన మాటలు భాష వాడి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా మరి మహిళలు సుగాలి ప్రీతి తల్లి హిందువు, ఉమ్, సుగాలి ప్రీతి హిందువు, ఇప్పుడు ఈ అమ్మాయి హిందువు, నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అంటాడు. ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు కాదు, తప్పులు చేసినా పాపాలు చేసినా వాళ్ళ పార్టీ పరిరక్షకుడు. వాళ్ళ పార్టీ లాభం కోసం ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా ఊసరవెల్లి కూడా అన్ని సార్లు రంగులు మార్చారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని సార్లు రంగులు మార్చారు. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట అండి 10 ఏళ్ల తర్వాత నిద్ర లేపినా నేను ఇదే మాట మాట్లాడతాను. నేను మార్చుకునే రకం కాదు, వ్యక్తిత్వాన్ని మార్చుకునే రకం కాదు, క్యారెక్టర్ మార్చుకునే రకం అసలే కాదు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత మాట్లాడమంటే నేను ఈ తప్పే అంట. ఇక్కడ మీరు ఇంకొక ఇన్సిడెంట్ కూడా మీరు బాగా గమనించాలి విజయ్ గారు. డయల్ న్యూస్ ప్రేక్షకులుగా చెప్తున్నాను. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ తెచ్చారు, ఒక 2 నెలలు ఆడిచ్చారు ఆ సినిమాని. ఉమ్, నాకు తెలిసి యూట్యూబ్ లో ఒక 50 కోట్లు రెవెన్యూ కలెక్ట్ చేసి ఉంటది. ఉమ్, ఒక సంక్రాంతి సినిమా అంత కలెక్ట్ చేసి ఉంటది వాళ్ళకి. ఎన్ని డిబేట్లు ఎన్నిది. అక్కడ బాధితురాలు బయటకు వచ్చారా? రాలేదు. అక్కడ బాధితురాలే లేదు, ఉమ్, బాధితురాలే లేదు. అది ఒరిజినల్ వీడియోలో కాదో తెలియదు, ఓకే. అది ఎవరు రిలీజ్ చేసారో తెలియదు, అసలు ఎవరు చేసారో తెలియదు. బాధితురాలే లేదు, మీరు గమనిస్తే బాధితురాలు లేదు. ఉమ్, అంబటి రాంబాబు గారు అరగంట గంట సుకన్య అది అని మాట్లాడుతారు, బాధితురాలు బయటకు వచ్చినా లేవు. ఉమ్, అలాగే మా పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు పార్టీ మారాడు, అవంతి శ్రీనివాస్, అతని విషయంలో ఇదే రూమర్స్ వచ్చాయి. ఉమ్. ఆ రోజు బాధితురాలు బయటకు వచ్చిందా? లేదు. అంటే బాధితురాలు బయటకు రాలేదా, రాకుండా చేశారా? ఈ క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఎన్ని విధాలుగా ఇప్పుడు ఆ వీడియో ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయలేరండి. అంటే ఇంకొకటి నేను ఇప్పుడే చెప్తున్నానండి, ఇప్పుడు నిన్న అరవ శ్రీధర్ విషయంలో బాధితురాలు బయటికి రాకపోతే ఉమ్, ఎవడో వీడియో రిలీజ్ చేసినా ఎవరు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే దట్ విల్ బికమ్ పర్సనల్ Exactly. విషయాన్ని బయటకు తీసినట్టు. ఉమ్, ఇప్పుడు నేను సింపుల్, మాకు 3 ఆరోపణలు చేశారు కదా, అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే గోరంట్ల అవంతి మాధవ్ శ్రీనివాస్ గాని, గాని, గోరంట్ల మాధవ్. వీళ్ళవి జానీ మాస్టర్ ఇష్యూ బాధితురాలు బయటకు వచ్చింది. అవును. కోనేటి ఆదిమూలం ఇష్యూ బాధితురాలు బయటకు వచ్చి చంద్రబాబు లోకేష్ గారికి వీడియో ప్రూఫ్లతో సహా చూపిస్తూ వాళ్ళు పట్టించుకోకపోతే గతిలేని పరిస్థితిలో వీడియో రిలీజ్ చేసి ప్రెస్ ముందుకు వచ్చింది. అవును. కిరణ్ రాయల్ ఇష్యూ బాధితురాలు బయటకు వచ్చింది. ఉమ్, అరవ శ్రీధర్ ఇష్యూ బాధితురాలు బయటకు వచ్చింది. ప్రతి ఇన్సిడెంట్ లో వాళ్లకు సంబంధించిన ఈ విషయాల్లో బాధితురాలు అనే వ్యక్తి బయటకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి? బాధితురాలకు అండగా ఉండాలి. ఉమ్, ఇప్పుడిప్పుడే నేను చెప్పేది ఏంటి, పవన్ కళ్యాణ్ నేను చెప్పేది ఒకటే, అరవ శ్రీధర్ది తప్ప బాధితురాలది తప్ప అంటే ఇంత దూరం రావడమే తప్పు. ఉమ్, మీరు పార్టీ పెద్దగా లెటర్ హెడ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకునే బదులు వాళ్ళిద్దరిని పిలిచి, లేకపోతే మీరు కాకపోయినా మీ పార్టీ వాళ్ళు పిలిచి అమికబుల్ సొల్యూషన్, అరే నువ్వు ఆ అమ్మాయిని వాడుకున్నావు, బలాత్కారం చేసావు, 5 సార్లు అబార్షన్ చేసావు, తప్పో ఒప్పో ఇంకా పెళ్లి చేసుకో, నువ్వు ఆదర్శంగా నిలువు అని చెప్తే అయిపోయింది. ఉమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్పేది. లేకపోతే ఆ అమ్మాయికి సర్ది చెప్పి లేదులే అమ్మా ఏదో ఒకటి, కానీ అది జరగకుండా సమస్య పరిష్కరించకుండా నువ్వు చేతులు దులుపుకుంటే ఈ రోజు ఇటువంటివే జరుగుతాయి. పైగా ఇప్పుడు మళ్ళీ మధ్యవర్తిత్వం అనేటువంటిది జరగకపోగా, ఆమెకు న్యాయం చేయకపోగా, ఆమె న్యాయం కోసం బయటకు వస్తే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఆమెని పతిత లకారాలతో దూషించడం, అట్లా చేయటం దారుణంగా తిడుతున్నారండి. నిన్నటి నుంచి ఆ అమ్మాయిని తిడుతున్నారు, పాపము చాలా దారుణంగా తిడుతున్నారు జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో. నేను అనేది ఏంటంటే, చట్టాలు తీసుకొస్తా, ఆడపిల్లలకు రక్షణ కోసం నేను చట్టాలు తీసుకొస్తా, ఆడపిల్ల పైన చెయ్యాలంటేనే ఎవరో భయపడాలి అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఆన్ రికార్డ్. 5 సార్లు అబార్షన్ అయింది, నన్ను కారులో బలవంతం చేశాడు, బలాత్కారం చేశాడని ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నువ్వు చేతులు దులుపుకుంటావా? ఇది పోనీ నువ్వు సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆ చట్టం, ఇది ఎక్కడ ఆ చట్టం ఎక్కడ? ఇప్పుడు వంగల్పూడి అనిత గారు నాకు బాగా గుర్తుంది విజయ్ గారు, ఒక ఫోన్ ఇట్లా చూపించి, ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిశ యాప్ తెచ్చాడంట, 3 సార్లు ఇలా అంటే పోలీసులు వస్తారంటే ఇది ఒక పనికిమాలిన యాప్, ఇది ఒక యాప్ అని అనిత గారు తిట్టారు. ఇప్పుడు పేరు మార్చి వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఫోన్ 3 సార్లు అంటే పోలీసులు వస్తారని వాళ్ళే చెప్తారు. అంటే చూడండి, ప్రయత్నం చేసింది మేము, మహిళలకు రక్షణ ఉండాలి, మహిళల భద్రత కోసం ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. వాళ్ళు దాన్ని కాపీ కొడతారు, మళ్ళీ మేము చేసిన దాన్ని అవహేళన చేస్తారు, వాళ్ళు అదే చేస్తారు.
మేము తీసుకొచ్చాం మహిళల రక్షణ కోసం చట్టాలను మేము తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ 18 నెలలుగా మహిళల రక్షణ కోసం ఏం చట్టం తీసుకొచ్చాడు? పోనీ చట్టం తీసుకొచ్చింటే ఆ చట్ట ప్రకారం ఈ బాధితురాలకు న్యాయం చేయొచ్చు కదా. చట్టాలు లేవు, ఏమి లేవు. ఈ రాసలీలలు, కామ క్రీడలు, ఇది తప్పితే ఏమి లేదు జనసేన. ఇప్పుడు నేను 3 ఇన్సిడెంట్లు చెప్తున్నానండి. మతాన్ని, మహిళల్ని రాజకీయాల కోసం, సొంత అవసరాల కోసం వాడుకుంటే ఎటువంటి అనర్థాలు జరుగుతాయన్న దానికి తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ, తొక్కిసలాటలు, గోడ కూలడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? ఎందుకంటే పవిత్రమైన మతాన్ని రాజకీయాల కోసం వాడాలని చూస్తే ఇటువంటి అనర్థాలు జరుగుతాయి. ఇటువంటి అనర్థాలు జరుగుతాయి. జానీ మాస్టర్, కిరణ్ రాయల్, అరవ శ్రీధర్ మహిళల పైన వేధింపులు. ఒక మహిళ కన్నా న్యాయం జరిగిందా? ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సమయం వరకు కూడా ఆరవ శ్రీధర్ పైన చర్య తీసుకున్నట్లు లేదు. ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ కూడా అంటే ఏం చెప్పదలుచుకుంది జనసేన అధిష్టానము? ఇది వైసీపీ చేసినటువంటి స్కెచ్, డీప్ ఆడియో ఫేకులతో జనసేన మీద బురద జల్లేందుకు వైసీపీ చేస్తున్న స్కెచ్ అని చెప్పదలుచుకుందా, లేకపోతే బాధితురాలకి న్యాయం చేసేందుకు ఇంకా సంప్రదింపులు జరుగుతుందా? వాట్స్ గోయింగ్ ఆన్? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను విజయ్ గారు, కొంచెం అవుట్ ఆఫ్ ట్రాక్ అయినా కానీ, రాజమౌళి గారి సినిమాకైనా, జేమ్స్ క్యామరూన్ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఆత్మ అన్నది ఏఐఓ టెక్నాలజీ కాదండి. ఆత్మ అన్నది అంటే సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నది ఎమోషన్. రాజమౌళి గారి సినిమాలో ఎమోషన్ ప్లేస్ ఎ బిగ్గర్ రోల్. ఇప్పుడు కీరవాణి గారి మ్యూజిక్ టేవో అని వీర వాయించితే మనకు ఎమోషన్ పొంగిపోద్ది. క్యాచింగ్ ద సోల్. యా. సో ఇప్పుడు ఏ డీప్ ఫేక్ తీసుకొచ్చి అరవ శ్రీధర్ ని ఇరికించాలి అంటే అక్కడ ఎమోషనల్ గా అటాచ్మెంట్, ఒక బాండ్ వాళ్ళిద్దరికి లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చేసి విజయ్ సాధు మీద ఏ డీప్ ఫేక్ వీడియోలు, ప్రదీప్ మీద ఏ డీప్ ఫేక్ వీడియోలు వేయగలరా అండి? అంటే సమాజం ఏమో అంత పిచ్చిదే అండి? ఇప్పుడు ఇంకా కట్టుబాట్లు, సమాజంలో ఎమోషన్స్, మంచి చెడ్డ, బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమానురాగాలు, వాత్సల్యాలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఏమంత పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు అరవ శ్రీధర్ వచ్చేసి ఇది ఏ జనరేటెడ్ అంటే అవునవునవునవునవును ఇదంతా ఏ జనరేటెడ్, ఇదంతా మార్పుడు అని చెప్పి నమ్మడానికి ప్రజలే పిచ్చోళ్ళు కాదు. ఆఫ్ కోర్స్ టెక్నాలజీ ఉండొచ్చు, కానీ టెక్నాలజీ ఎప్పుడు ఎమోషన్ ని డామినేట్ చేయలేదు. ఎమోషన్ ఇస్ ద అల్టిమేట్ థింగ్. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉందని చెప్పేసి ఆ అమ్మాయి ఓపెన్ గా చెప్తుంది. అతను వచ్చేసి నేను ఆ అమ్మాయిని తాకలేదు అని అరవ శ్రీధర్ వచ్చేసి బయటకు వచ్చి చెప్పమనండి. లేదు, చెప్పలేదు. ఇప్పుడు అరవ శ్రీధర్ మీద ఎందుకు దానం శెట్టి నాగేంద్ర మీరు అన్నారు కదా, అతని మీద చేయొచ్చు కదా ఈ ఆరోపణలాగా. అరవ శ్రీధర్ మీద అది క్లియర్లీ ఓపెన్ విజయ్ గారు. లైక్ ఇప్పుడు ప్రదీప్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతుంది మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ ఫేస్బుక్ పేజ్ చూస్తున్నాను. దీంట్లో స్పందించారు అఫీషియల్ గా. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ వేశారనమాట. ఈ విచారణ కమిటీలో 3 సభ్యులతో 3 మెన్ కమిటీ ఉంది. దీంట్లో టి శివశంకర్, శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, సిటి వరుణ్ 3 కమిటీలో ఉన్నారు. పి హరిప్రసాద్ పేరుతో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, జనసేన అఫీషియల్ పేజ్ లో పెట్టారు. సో కనీసం ఇప్పటికైనా స్పందించారు కదా. ఈ 3 మెన్ కమిటీ ఏర్పాటు సరిపోతుందా, లేకపోతే ముందుగా సస్పెండ్ చేసిన తర్వాత 3 మెన్ కమిటీ పెట్టుకుంటే బాగుండేదా? వెరీ నెక్స్ట్ సెకండ్ అతను ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత లేదండి. హీ కెనాట్ బి ఎమ్మెల్యే. అతను అర్హత లేదు. ఇప్పుడు సచిలతను నిరూపించుకొని నువ్వు బయటికి రా. లేదు. రియాక్షన్ ఎలా ఉండేది నేను చెప్తాను చూడండి. రియాక్షన్ ఎలా ఉండేదంటే, అతనికి ఏ సంబంధం లేకపోతే, అతను అసలు ఆ మహిళను చూడకపోతే, ఆ మహిళను తాకకపోతే, ఆ మహిళతో లైంగిక సంబంధం లేకపోతే రోడ్డుపైకి వచ్చి బైఠాయించేవాడు. చేసేసి నేను ఇక్కడే ఉంటాను, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసి అవి మొత్తం నేను ఎవరిని కూడా నేను ప్రలోభాలకు గురి చేయను, అవన్నీ ఫేక్ అని నేను ఇక్కడ నుంచే నిరూపిస్తాను అని చెప్పేసి ఆ రియాక్షన్ వేరుంటదండి. స్క్రిప్ట్ రాసుకొని రాత్రి వచ్చేసి ఇది చదివేసి నేను మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తున్నాను అని చెప్పి ఆ రియాక్షన్ వేరుంటది. ఇప్పుడు మీ మీద నా మీద ఆరోపణలు వచ్చాయి అనుకోండి, ఎవడొస్తాడో ప్రూవ్ చేయండి రా, నేను వస్తున్నాను, నేను డైరెక్ట్ గా వస్తున్నాను, నేను ఓపెన్ ఛాలెంజ్, నేను సవాల్ విసురుతున్నాను, నేను అమ్మాయిని టచ్ చేయలేదు. ఆ రియాక్షన్ ఉండేది, ఆ సౌండ్ ఉండేది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి. ఇప్పుడు 3 కమిటీ వేశారు, 3 సభ్యుల కమిటీ. ఆ 3 జనసేన వల్ల అందుకే వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఇంకా సరిపోయి ఏరా అయితే మీ పల్లుడు కొట్టుకోవడానికి అని చెప్పేసి ఇంకా సరిపోయింది. ఇంకా ఏం జరుగుతుందండి ఆ కమిటీలో? ఏం తెలుస్తుంది? అరవ శ్రీధర్ అమాయకుడు, అరవ శ్రీధర్కు ఎటువంటి సంబంధం లేదు, తేల్చేసాము అంటే నువ్వు కమిటీ ఏం చేసేది? ఇప్పుడు ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ పొజిషన్ లో ఉంటే ఏం చేసామని తెలుసా? అమ్మా
మనకు చట్టాలున్నాయి, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు, నీకు పూర్తి భద్రత ఇస్తాను అని చెప్పేసి డీజీపీ దగ్గరికి, డీజీపీ స్థాయి పోలీస్ దగ్గరికి నేను తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు మళ్ళీ బెదిరించవచ్చు, లేకపోతే నాయకులు వాళ్ళని మభ్యపెట్టొచ్చు, భయపెట్టొచ్చు. డీజీపీ దగ్గరికి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లి ఆ మహిళకు న్యాయం జరగాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతపై ఆయనకు ప్రేమ ఉంటే డీజీపీ దగ్గరికి తీసుకెళ్లి, లేకపోతే కావాలంటే కేంద్రంలోని ఢిల్లీలోని అక్కడ పోలీస్ అధికారుల దగ్గర తీసుకెళ్లి డైరెక్ట్ కేసు ఫైల్ చేసి, ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి నాకు తెలిసి నేను ఎక్కడికైనా వస్తాను, నేను రెడీ అని అమ్మాయి చెప్తుంది. ఎందుకంటే ఓపెన్ అయిపోయింది, అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంది. ఊరికే ఎవరు వచ్చేసి బురదలండి. ఇప్పుడు వాళ్ళేం అందులోనూ అమ్మాయి ఎవరితో ఫైట్ చేస్తుంది? ప్రతిపక్షం నాయకుడితో కాదు, అధికారంతో, ద పవర్ఫుల్ పీపుల్ తో ఫైట్ చేస్తుంది అమ్మాయి. ఎగ్జాక్ట్లీ. నిన్న మీరు ఒక వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేస్తే నాకు గుర్తుకొచ్చింది ప్రదీప్ గారు. వాళ్ళ మదర్ నిన్న మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మదర్ ప్రమీల మాట్లాడుతూ ఫేస్బుక్ లో మెసేజ్ చేసింది, కులం పెట్టుకొని మా ఇంటికి వచ్చింది, తర్వాత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది అని. ఒక ఎమ్మెల్యేని ఒక చిన్న స్థాయి ఎంప్లాయ్ బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంటుందా అట్లా? అగైన్ అండి, ఇక్కడ మళ్ళీ ఒకటే విజయ్ గారు, ఆ అవకాశం కల్పిస్తే తప్ప ఉండదు. ఆ అవకాశం ఎవరు కల్పించారు? అరవ శ్రీధర్ కల్పించాడు. అరవ శ్రీధర్ ఎందుకు కల్పించాడు? తనకేదో ఆ అమ్మాయి దగ్గర కావాల్సింది ఉంది, ఆ వీక్నెస్ ఉంది కాబట్టి అతను కల్పించి ఉండవచ్చు. అగైన్ ఇక్కడ ఎమోషనల్ కోషెంట్ లేకపోతే ఇంత దూరం వ్యవహారం రాదండి. ఇప్పుడు అరవ శ్రీధర్ మధ్య ఆ అమ్మాయి మధ్య సంథింగ్ ఇస్ దేర్, వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది. ఆ బంధం ఫస్ట్ బలవంతంగా మొదలైంది అని ఆవిడే చెప్పారు. ఆవిడ మాటలే మనం చెప్తున్నాం. మళ్ళీ తర్వాత అది బలవంతంగా మానవంగం నుంచి శారీరక సంబంధం 5 సార్లు అభాషణ, ఇవన్నీ అంత మహిళ బయటికి వచ్చేసి ఓపెన్ గా చెప్పరు కదా. సో ఆమె వచ్చి బెదిరిస్తున్న, మా ఇంటికి వచ్చి కులం పేరుతో, ఇప్పుడు కులం పేరుతో ఎంతో మంది ఆ కులస్తులు ఉంటారు. అందరు మహిళల్ని వాళ్ళ ఇంట్లోకి రాణిస్తారా? రానిచ్చింది ఎవరు అంటే, నువ్వు ఎందుకు రానిచ్చావు? అరవ శ్రీధర్ ఎందుకు రానిచ్చాడు? దాల్మే కుచ్ కాలా హై అని హిందీలో ఒక సామెత ఉంటుంది, అంతేనా? ఇక్కడ సబ్ కుచ్ కాలా హై. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అండి. ఇప్పుడు అరవ శ్రీధర్ గారు డోర్లు వేసుకోవచ్చు, లాక్లు ఉంటాయి, వాళ్ళ ఇంటికి కీస్ ఉంటాయి. నువ్వు లాక్ వేసుకుని కీ వేసుకుంటే ఆ అమ్మాయి లోపలికి రాగలదా? పైగా ఆయన ఎమ్మెల్యే, ఆయన సెక్యూరిటీ ఉంటారు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది. ఆ సెక్యూరిటీని ఛేదించుకొని ఆ ఇంటికి వచ్చేసి వాళ్ళ సెక్యూరిటీ ముందరే వీళ్ళని బెదిరించి ఏమి చేయగలదా? ఎగ్జాక్ట్లీ. ఏది ఏమైనప్పటికీ ప్రదీప్ గారు, భారత రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారము, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారము, బాధితులు ఎవరైనా కూడా ముందు బాధితుల పక్షాన్ని నిలబడాలి. ఎవరు తప్పు చేశారు, ఏవి ఆరోపణలు అనేటువంటివి న్యాయస్థానము తెలుస్తుంది, పోలీస్ స్టేషన్ చట్టాలు తెలుస్తాయి. మీరైనా నేనైనా మనం ఎవరైనా కూడా మనం మీడియా ట్రయల్స్ ఇవ్వలేము కాబట్టి, యాజ్ యూ సెడ్ దట్, ఖచ్చితంగా విల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ ప్రదీప్ గారు. దీంట్లో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు తేల్చే వరకు ఖచ్చితంగా మీరు చెప్పినట్లు, మనం అనుకుంటున్నట్లు సంయమనం పాటిద్దాము. బాధితురాలి పక్షాన అందరం నిలబడదాం. రేపు ఒకవేళ బాధితురాలి తప్పు అని తేలితే ఖచ్చితంగా బాధితురాలిని నిలదీద్దాం. ఇప్పటికి కూడా విజయ్ గారు ముగించే ముందు ఇదే, మనం ఎవరి తప్పు రైట్ అని చెప్పే హక్కు మనకు లేదు. బట్ ఏంటంటే ఆ మ్యాటర్ ని డీల్ చేసే విధానం ఒక పొలిటికల్ పార్టీగా పవన్ కళ్యాణ్ జనసేన పూర్తిగా విఫలమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ పాలిటిక్స్ ఎందుకు వ్యక్తిగత జీవితాల్లో అంటే, అతను ప్రజాప్రతినిధి ఆన్సరబుల్ టు ద పబ్లిక్. అతని ప్రతి యాక్ట్ హీస్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. అండ్ ఈ మ్యాటర్ పబ్లిక్ లోకి వచ్చింది. దిస్ మ్యాటర్ ఇస్ నో పబ్లిక్. హీ ఈస్ ఆన్సరబుల్ అండ్ హీ హ్యాస్ టు ఆన్సర్ ఇట్. వాళ్ళు సరిగా ఆన్సర్ చేయలేకపోయారు, ఈ మ్యాటర్ ని సరిగా డీల్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి మహిళల రక్షణ కోసం పోరాడుతా, ఎలుగెత్తి చాటుతా, నేను అసలు అన్నం తిండి నిద్ర మానేసి నేను పోరాడుతానని చెప్పిన వ్యక్తి లెటర్ రాసి చేతులు దులుపుకోవడం అన్నది అసలు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకున్నారండి. ఇదేంటిది పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం, నైజము, ఇతని స్టైల్ ఇదే అని. అదేండి. రైట్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ద డిబేట్. ముందు మీ మార్క్ విశ్లేషణ, మీ మార్క్ పంచులు డైల్ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు ఖచ్చితంగా అవసరం. లెట్స్ బీ ఇన్ టచ్. థ్యాంక్ యూ మచ్ ఫర్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు, ప్లెజర్ ఇస్ మైన్. డైల్ న్యూస్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.